నమస్తే, జైహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఇవాల్టి జైహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ ఆర్గనైజేషన్ దర్శికాక డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు అండ్ మోటివేషనల్ స్పీకర్ బాలాజీ గారు. ఆయనతో మాట్లాడదాం. ఏ విషయం గురించి వాళ్ళు మనం చర్చించుకోబోతున్నామో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. నమస్తే. మా జైహో సక్సెస్ మంత్రాకి స్వాగతం సార్. ఇవాల్టి మన టాపిక్ ఏమిటి సార్? ఏం మాట్లాడుకోబోతున్నాం? మనం ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుంటున్నాం అండి. ఏంటి అనంటే అవమానాలను ఎదుర్కోవడం ఎలాగా. సార్ అంటే ఒక మనిషి ఎవరికి నచ్చడు, అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు అనేటువంటి సామెత కూడా మనం వింటూ ఉంటాం. అంటే ఒకడు అందరికీ మంచివాడు కాలేడు ఆబ్వియస్లీ. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? అలాగే అవమానాల గురించి అంటున్నారు మీరు. ప్రతి మనిషి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో అక్కడ అవమానం చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు గురవుతూనే ఉంటారు. వీటి రెండింటికి రిలేషన్ ఏమిటంటారు? నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాను. అవునా? అవును. నేను పీల్చుకున్న ఊపిరిని మళ్ళీ బయటికి పంపిస్తున్నాను కదా. ఆబ్వియస్లీ అవును. అంటే లోపల పోయిన గాలి బయటికి వచ్చేటప్పుడు, లోపల పోయేటప్పుడేమో సక్సెస్, బయటికి వచ్చినప్పుడేమో అవమానంగా భావించే ఒక ఆలోచన ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. అది ఎంతవరకు సమంజసం, కరెక్టా రాంగా అని. అవునా? కానీ అవమానం అయినప్పుడు ఏంటి, అక్కడ ఒక నేర్పు వస్తుంది. లోపల నేను గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ అన్నది లోపల ఉండిపోయి కార్బన్ డైఆక్సైడ్ అన్నది మాత్రం బయటికి వస్తుంది. అంటే నా వైఫల్యమో లేక నా ఒక్క చాతకానితనమో నా ఒక్క నైపుణ్య రాహిత్యమో ఏదో ఒకటి అక్కడ కారణం అయి ఉంటుంది. అది మాత్రమే బయటికి వస్తుంది. రైట్? సో అది నన్ను జీవించడానికి, నన్ను ప్రోత్సహించడానికి, నాలో ఊపిరి పోసి నన్ను ఒక స్ట్రాంగ్గా చేయడానికి దోహదపడుతుంది అని ఎప్పుడైతే మనం దాన్ని మలిచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రం మనకి చాలా బాగుంటుంది. చాలా చక్కటి ఎగ్జాంపుల్ సార్. అది నిజంగా చాలా బాగుంది. బట్ అదే ఇప్పుడు నేను ఇంతకు ముందు అడిగినట్టుగా ప్రతి మనిషి ఏదో సందర్భంలో అవమానానికి గురవుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నథింగ్ నెగిటివ్ సార్. బట్ ఒక విషయం అనిపిస్తుంది నాకు, అవమానం జరగడం అనేది వాస్తవం కాదంటారా? ప్లస్ ఇంకొకటి ఏమిటంటే అవమానం అనేది రాకూడదంటారా ఈ వ్యక్తికి? కాదండి, ఈ రెండు విషయాలు కూడా నిజమే. అవమానం జరుగుతూ ఉంటుంది. కానీ కొందరు ఆ అవమానాన్ని చూసే ధోరణిలో మార్పులు ఉంటాయి. ఆ దృక్కోణం మారాలంటే దృక్కోణం మారాలి. ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటి అని అంటే, కొత్త కోడలు ఎందుకు ఏడుస్తుంది అని ఎవరైనా అడిగితే, మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు అని చెప్పి ఒక సామెత. అంటే ఇక్కడ కొట్టినందుకు బాధ కాదు, ఎదుటి వాళ్ళకి అది సంతోషంగా భావించింది కదా, ఆ సంతోషం నాకు దుఃఖానికి ఎక్స్ట్రా కారణమైంది. అంటే ఆ దిశగా ఉంటాయి, ఆ దిశగా అవమానాలన్నీ ఆ దిశగా ఉంటాయి. ఇప్పుడు నేను మంచి అథ్లీటు, బాగా కష్టపడ్డాను, బాగా కష్టపడి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను. నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ నేను గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాను అని అందరూ ఆశించారు. కానీ ఆ పర్టికులర్ క్షణంలో ఏదో అయ్యింది. దెన్ నా పర్ఫార్మెన్స్ కన్నా నా పక్కన ఉన్నవాడి పర్ఫార్మెన్స్ కొంచెం బాగా అయ్యింది. విచ్ మీన్స్ ఐ లాస్ట్ దట్ గోల్డ్ మెడల్. ఓకే, ఇది ఎదుటివాడి సక్సెస్ కింద చూస్తారా, లే మీ ఫెయిల్యూర్ కింద చూస్తారా? ఓకే, రెండు విషయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఫెయిల్యూర్ కింద మెడల్ తీసుకురాలేదు అన్న మాట పక్కన ఉంచితే, కొందరు మేధావులు, ఎస్పెషల్లీ ది సైకాలజిస్ట్, ఎవరైతే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో మనోబలాన్ని నింపే ఒక సైకాలజిస్ట్ ఉంటారో, వాళ్ళు చూసే కోణం ఎలా ఉంటుంది అని అంటే, సరే వాట్ ఈజ్ యువర్ పర్ఫార్మెన్స్ లెవెల్, నీ పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి అంత దూరం ఒక 200 మీటర్స్ నువ్వు ఒక 20 సెకండ్స్లో రన్ చేసావు, ఇది నీ స్టాండర్డ్. కానీ అక్కడ 20 సెకండ్స్ కాదు, 19.5 సెకండ్స్లోనే రన్ చేసావు, కానీ నీకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ నువ్వు పర్ఫార్మెన్స్ని మెరుగుపరిచినట్ట లే తక్కువ చేసుకున్నట్ట? ఆలోచన ధోరణి. అప్పుడు ఇతను రియలైజేషన్ వస్తుంది అనమాట. నేను 20 సెకండ్స్లో ఉరికేవాడిని 19.5 సెకండ్స్లో ఉంటే, నాకన్నా కాంపిటీషన్లో ఉండి వాడికి కూడా అలాంటి భావాలే ఉంటాయి కదా, ఈజీగా ఈక్వల్గా ఉంటాయి కదా. సో వాడు కూడా నాకన్నా కొంచెం ఎక్స్ట్రా ప్రయత్నించాడు కదా. వెల్ ఎగ్జాంపుల్ సార్, చాలా చక్కగా చెప్పారు. అది సో ఇలా మనం ఒక్కొక్క ఫెయిలియర్ని ఎలాంటి ధోరణిలో మనం తీసుకొని వెళ్తాము, ఏ
కోణంలో మనం చూస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వ్యక్తిగతంగా ఒకళ్ళు విశ్లేషించుకునేది. కానీ సమాజంలో కొందరు విశ్లేషిస్తారండి, నాలుకకు నరం లేదని అంటాం కదా, అదో పెద్ద తలకాయ నొప్పి. ఉన్న వాటిలలోనే చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి గల కారణం సమాజంలో వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అని. ఉన్నంత వరకు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని చెప్పి పెద్దగా పొగుడేసేసి ఏమాత్రం కొంచెమైనా వీడేం చేశాడో అన్న ప్రశ్న వేస్తారు. చాలా లోకులు పలు కాకులు ఎగ్జాక్ట్గా చెప్పారు. సో అలాంటి పొజిషన్లో అది మనం వాళ్ళని పట్టించుకోకూడదు. ఎప్పుడైతే ఎదుటివాడి వ్యాఖ్యలే మనం నడిపిస్తున్నాయి అని చెప్పి మనం పట్టించుకుంటామో అప్పుడు కూడా ముందుకు పడదు, మన విలువ పడిపోతుంది. ఎప్పుడు మన విలువ దాన్ని పడిపోతుందో అప్పుడు ఖచ్చితంగా ఫెయిలియర్స్ మనకి. మీరు సార్ అవమానాలు అసలు మూల కారణం ఏంటంటారు? అవమానం అని చెప్పేసి ఒక విషయాన్ని ఆ సీరియస్నెస్ ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమందికి ఇప్పుడు అందరు మనుషులు ఒకలా ఉండరు. మీకు కొన్ని విషయాలు అవమానకరంగా అనిపించవచ్చు, నాకు కొన్ని అనిపించవచ్చు. అంటే అవమానానికి ఏమైనా కొలత ఉందా, ఓ ప్రామాణికత ఉందా? లేదు, అసలు ఏమాత్రం ప్రామాణికం లేదు. ఎందుకు అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి. చెప్పండి. నా నిజ జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్. చెప్పండి. ఒక టీనేజ్ గర్ల్ అండి, వారు తన ముఖంలో ఒక మొట్టిమలు వచ్చింది అని ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు అనంటే ఆ మొట్టిమలు ఒక అసహ్యంగా భావించారు. ఆ అసహ్యం వల్ల నేను రోడ్ మీద తిరగలేను, నన్ను ఎవరైనా చూసి నవ్వుతారు, ఏదో చేస్తారో, అవహేళన చేస్తారో అన్న ఒక అపోహ ఉండింది. దాన్ని ఒక ఇన్సల్ట్ కింద భావించారు. ఓకే, సో ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం. కొందరికి ఏంది అని అంటే చెప్పుతో కొట్టినా ఏమీ కాదు అని చెప్పి మళ్ళీ వచ్చి బయట హీ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. ఆ క్రియని వాళ్ళతో అసలు దాన్ని ఒక సంఘటన మాదిరిగానే వాళ్ళు అనుకోరు. ఇదేదో జరిగిపోయిందిలే అన్నట్టు వదిలేస్తూ ఉంటారు. కానీ కొందరికి ఏం చేస్తారనంటే తన టోటల్ సర్వస్వం దాంట్లో పెడతారు. అది చిన్న విషయమైనా కూడా, చాలా చిన్న విషయమైనా కూడా పర్సనలైజ్గా తీసుకొని చేస్తారు. జస్ట్ లైక్ మీరు చెప్పిన సూసైడ్ మగ. అయితే ఇప్పుడు పర్సనల్గా తీసుకొని చేసినప్పుడు ఏమైపోతుంది, అవమానం చాలా పెద్ద భూతద్దంలాగా అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళు భూతద్దంలో చూస్తారు కూడా. దానికి రంగులేస్తారు, హంగులేస్తారు, అన్నీ చూస్తారు. ఆ పర్టికులర్ టైంలో అసలు నాకే ఎందుకు జరిగింది, లోకంలో ఎవరికి జరగకుండా నాకు మాత్రమే ఎందుకు జరిగింది, వై మీ అని ఇన్సల్ట్ కింద తీసుకుంటారు. ఇది వాళ్ళ మనసులో వాళ్ళు కల్పించుకున్న ఒక ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. ఇవి రెండిటికి తేడాలు వస్తాయి. వాస్తవ జీవితంలో వాళ్ళు ఉండరు. ఈ వాస్తవ జీవితంలో ఎవరైతే ఉండరో భయంకరమైన ఫ్యూచర్ని ఊహించుకుంటూ ఉంటారు. అది పాజిటివ్గా కావచ్చు, నెగటివ్గా కావచ్చు. కానీ వర్తమానాన్ని, గడిచిన కొన్ని రోజుల్ని, పాత సంఘటనని ఎవరైతే వాళ్ళు చూసుకొని ఉంటారో వాళ్లకు కూడా ప్రశాంతత అనేది ఉండదు. వర్తమానాన్ని వర్తమానంగా చూసి ఎక్కడ కంపేర్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం భవిష్యత్తు బాగుంటుంది. ఈ అవమానం అన్న పెనుబూతు వాళ్ళని తాకదు. సార్ బాగుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాడానికి మరోవైపు చూద్దాం కాసేపు. మీరు నన్ను ఏం తిట్టినా, మీరు నన్ను ఏ మాట అన్నా, చివరికి సమ్ టైమ్స్ కొట్టినా కూడా పట్టించుకోవట్లేదు నేను. బాలాజీ గారు ఏదో తిడుతూ ఉంటారు, అలా అలవాటే, ఏముంది అందులో. ఇంత లైట్ తీసుకుంటున్నాను నేను. మీరు నన్ను నలుగురిలో 10 మందిలో అవమానించినా సరే ఏమిటి, ఎలా తీసుకోవాలి నా వ్యక్తిత్వాన్ని? అది అవమానం కింద రావడం కన్నా అసహ్యం కింద ఎక్కువగా వస్తుంది సార్ అది. ఎందుకు అనంటే ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఓకే, ఎక్స్ట్రీమ్స్. ఇప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు నేను నిన్ను కొట్టినాను కదా, నువ్వు నన్ను కొట్టావు, నేను చెప్పలేదు, నాకు ఒక అవకాశం వస్తుంది, నేను నిన్ను కొడతా. ఇప్పుడు అలాగే ఉండను కదా, డేస్ ఎప్పుడు అలాగే ఉండవు కదా. ఒక గుండ్రంలాగా ఉంటుంది కదా సైకిల్. ఒకసారి పైన ఉంటా, ఒకసారి కింద ఉంటా. నేను పైన ఉన్నప్పుడు నీ మీద ఉంచుతా, అప్పుడు నువ్వు పడు. నేను ఆ ఓపిక, ఆ ఒక అవకాశం కోసం ఎదురు చూసుకునే ఒక కన్నింగ్ మైండ్తో ఉంటానన్నమాట. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు కొందరు ఫ్రెండ్షిప్లో ఏం చేస్తారు, సరే పోనీలేరా అబ్బాయి మనోడే కదా చేసిండని వదిలేస్తారు. అది ఒక మెగ్నానిమిటీ. అది మెగ్నానిమిటీ అని చెప్పుకోవచ్చు, ఉదార స్వభావం గల అని చెప్పుకోవచ్చు.
కానీ ఏదో ఒక దీంట్లో ఉండి చేస్తుంటే అది అంత ఈజీగా తీసుకునే పరిస్థితులు ఉండవు. వీడెంత కొట్టినా పడుతున్నాడు రా, ఏం చేసినా పడుతున్నాడు, చివాట్లు చేసినా పడుతున్నాడు, చేయకూడదు. అంటే అలా ఉంటే ఖచ్చితంగా దానికి రియాక్షన్ ఉంటుంది, ఎప్పుడో ఒక అవమానం కింద లెక్క వస్తుంది. బట్ అది ఒక అసహ్యమైన సంఘటన అంతే చెప్పుకోవాలి, ఇంకే అంతకన్నా ఎక్కువ చెప్పుకునే పరిస్థితి లేదు. అవును, ఓకే సార్. అండ్ అంటే తమ స్వప్రయోజనాల కోసం చాలా మంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఏం చేసినా నేను పడతాను, వెరీ సింపుల్ అనేటువంటి అవకాశవాదులు. ఒక మనిషి అసలు అందరికీ ఎందుకు మంచివాడు అవ్వాలి, అసలు వీడు మంచివాడుగా ఉండాలి, మంచితనాన్ని ముసుగు వేసుకుని, లేదా నిజంగా మంచివాడై ఉండొచ్చు, అందరితోనూ మంచిగా ఎందుకు ఉండాలి అసలు? అంటే అందులో ఏమైనా స్వార్థం ఉంటుందా, లేకపోతే వీడు అనుకుంటున్నటువంటి ఆ విషయం వల్ల వీడు ఖచ్చితంగా డెవలప్ అవుతాడా? అసలు అందరికీ మంచివాడు అన్నది ఒక బూతు మాట. అసలు ఎవరు ఉండలేరు. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నోవే. ఎందుకు? ఒకటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. పోలీస్ వాడు కామన్ మ్యాన్కి మంచివాడు అయి ఉండొచ్చు, దొంగకు మంచివాడు అవుతాడా? ఎగ్జాక్ట్లీ, మంచి ఎగ్జాంపుల్ సార్. అవును, దొంగ ఎప్పుడు పోలీసు వాడు వెరైటీగానే చూస్తాడు. పోలీసు వాడు దొంగని ఖచ్చితంగా కొట్టాలి, పట్టాలి, ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా, శిక్షించాలి. అది వాళ్ళ వృత్తి ధర్మం. నేను అది మర్చిపోయి ఎవరింట్లో దొంగతనం చేస్తాడో వాడు చాలా మంచివాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో బిర్యానీ తిని, అన్నా నువ్వు కూడా చాలా మంచిగా దొంగతనం చేసినావు రాబాయ్ అని చెప్పి నీ ఇంట్లో పోయి నేను కూడా బిర్యానీ తింటే నా మంచితనం అంటారా దాన్ని? నో క్వశ్చన్ ఆఫ్. ఓకే, అలా ఉండదు. అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పిచ్చివాళ్ళు. అలాంటి అపోహలు అస్సలు ఉండనే కూడదు అంటే నీకు. అయితే మంచితనంలో కూడా ఒక వ్యక్తిత్వం అంటూ ఉండాలి. ఓకే, అంటే నిస్వార్థంగా ఉండాలంటారా? స్వార్థంగా ఉండొచ్చు కూడా, ఒక వ్యక్తిత్వం, పర్టికులర్ వ్యక్తిత్వం. ఇప్పుడు నేను మన యాంకర్ గారిని చూస్తున్నానంటే, సార్ వీరికి ఇది, వీరి క్వాలిటీ ఇది, వీరు ఈ టైంకే రావచ్చు, ఈ టైంకే పోవచ్చు, ఖచ్చితంగా ఉంటారు, అంతే. దట్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, సో అలా కాకుండా ఈయన పొద్దున 6ంటికి పిలిచినా వస్తారు, రాత్రి 10ంటికి పిలిచినా వస్తారు అని అంటే, అరే ఈయన మనిషి ఎప్పుడైనా వస్తానంటారు అన్నట్టుగా కొందరంటారు. అంటే అది మళ్ళీ రెండో అర్థానికి వస్తుంది, అంటే వీటికి ఏం పని లేదా అన్నట్టుగా ఒక అది కూడా వస్తుంది. చాలా మంది మీరు చెప్తుంటే మీ మాటకు అడ్డొస్తున్నాను నేను. చాలా మంది అలాగే, మనం ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్ లేపరు, మళ్ళీ విచిత్రంగా వాళ్ళే కాసేపటికి మళ్ళీ ఫోన్ చేస్తారు. అంటే ఇన్ఫ్యాక్ట్ అతను ఆ టైంలో లేదా ఆమె ఆ టైంలో బిజీగా ఉండకపోవచ్చు, కానీ బిజీగా ఉన్నట్టుగా ఫీలింగ్. అంటే చాలా పెద్దవాళ్ళ విషయాల్లో జరుగుతూ ఉంటాయి ఇలా, చాలా మంది దగ్గర నేను అబ్జర్వ్ చేశాను. ఇది బిజీగా ఉన్నట్టు ఫీలింగ్ అవన్నీ కాకుండా ఒక ప్రియారిటైజ్ చేస్తున్నారు. ఓకే సార్, అవును, అది కూడా ఉంటుంది అందులో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు ఫోన్ వస్తుంది, నేను ఇప్పుడు తీయలేను. ఓకే, అయితే నేనేం చేస్తాను, ఇప్పుడు వాళ్ళని నేను కించపరిచినట్టు కాదు, నేను వాళ్ళని అవమానపరిచినట్టు కాదు, అస్సలు కాదు. బట్ వాళ్ళని మళ్ళీ నేను ఎప్పుడైతే రీకాల్ చేస్తాను ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, ఆ టైంలో వాళ్ళకి నేను గౌరవం ఇచ్చినట్టుగా ఒక లెక్క. అండ్ మీరు తీయకపోవడానికి సహేతుకమైనటువంటి కారణం కూడా చెప్పి వాళ్ళు నమ్మినప్పుడు అసలు ఇష్యూనే ఉండదు. ఇప్పుడు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ఈ అపోహలు ఉండవు, కన్ఫ్యూషన్స్ ఉండవు. ఎప్పుడైతే అనుమానాలు ఉంటాయో అప్పుడు ఏం చేసినా తప్పుగానే ఉంటాయి. అవును. సో అందుకని ఒక మనిషి తన క్యారెక్టర్ని ఎలా మలుచుకుంటారు, వారు ఏ రకంగా ముందుకెళ్తానికి సంబంధించి మంచితనం ఏదైనా సరే. ఇప్పుడు వాడు చెడ్డోడు రాబోయే మన దగ్గర పోకు, అక్కడ పోయినావంటే ఖచ్చితంగా నువ్వు లాస్ అవుతావు అని కొందరు చెప్పొచ్చు. అయితే ఆ మనిషి క్యారెక్టర్ తెలుసు, కానీ నేను వాడి దగ్గరికి వెళ్తున్నా, చెడిపోవడం గ్యారంటీ. వాడు సహజ గుణాన్ని వదలడు, కానీ నేను మాత్రం బలి అయిపోయాను, ఏమైనా అది అయ్యాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను బయటకు వచ్చి ముత్తుకోవడంలో అర్థం లేదు అందులో, బికాజ్ నాకు ఆల్రెడీ చెప్పారు కొందరు, అక్కడ వెళ్ళకు, అవమాన పాలవుతావు, లేకుంటే అబాస్ పాలవుతావు, లేకుంటే అక్కడికి వెళ్తే నువ్వు కించపరుస్తావు, నీకు మోసం అవుతుంది చెప్పారు. నేను వినలేదు, కానీ నేను ఏదో నా ఒక యాంగిల్లో నేను వెళ్ళాను. నేనేమో జయించొచ్చేమో, అది చేయొచ్చేమో అని చెప్పి అక్కడ నేనేం చెప్పలేను. అది అవమానమైనా సరే, ఏమనుకున్నా సరే, అంతే. ఇప్పుడు వాడు నాకు మాత్రం ఇట్లా చేశాడు, వాడు మోసగాడు, అది ఇది అని చెప్పడం తప్పు, అది యాక్చువల్లీ రాంగ్. సో వాడి సహజ గుణం అది. ఆ సహజ గుణాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఉంటుంది. రైట్ సార్. అండ్ నవ్వే డేస్ చూస్తే ఈ చీకిపోతున్న మానవ సంబంధాల మధ్యలో చాలా ఫ్యామిలీస్ కుదించబడుతున్నాయి. ఇది వరకు పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు మొగుడు, పెళ్ళం, పిల్లలు అంతే తప్ప వేరే పెద్దవాళ్ళకి కానీ ఎవరికి ఛాన్స్ ఉండలేదు. వాళ్ళ పరిస్థితుల వల్ల కావచ్చు, వాళ్ళ స్థలాభావం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఇప్పుడున్నటువంటి కండిషన్లో, ఇప్పుడున్న లేటెస్ట్ ప్రపంచంలో
మంచివాడుగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది మనం వింటూ ఉంటాం, అంత మంచితనం ఎందుకురా నువ్వు మరీ చెప్తున్నావు, ఈ టైపులో అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మంచితనానికి అసలు వాల్యూ ఉందా అండి ఇప్పుడు రోజుల్లో? అంటే మంచితనానికి వాల్యూ లేదు అన్నది మాత్రం ఏ కాలంలోనూ లేదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు స్వార్థపరుడు అని అనుకుందాం. ఈ స్వార్థపరుడు ఏం చేస్తున్నాడు, తన ఫ్యామిలీ, తన పెండ్లాం, తన పిల్లలు అన్నట్టుగా ఉంటున్నాడు అని అనుకుందాం. సడన్గా ఒక డిజాస్టర్ వచ్చింది. అందరు ఏమంటారు, మేము నిధులు కలెక్ట్ చేస్తున్నారా, నువ్వు కూడా కొంచెం ఇవ్వు అని అంటారు. ఇతను తీసి ఎంతో కొంత ఇస్తాడు. ఓకే, ఇప్పుడు వాడిని స్వార్థపరుడని చెడ్డోడని అంటామా, లేకుంటే దానకరణుడు మంచోడని అంటామా? కదా. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఇప్పుడు ఏమైందంటే కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు నిండిన ఒక సమాజంగా మారిపోయింది. నాకు భవిష్యత్తు లేదు అన్న ఒక అభద్రతా భావంలోనే నేను బతుకుతున్నాను. సో అలాంటి సమయంలో నన్ను డిపెండ్ అయి ఉన్న నా పెండ్లాం పిల్లలు ఇదివరైతే ఉంటారో నా ఫ్యామిలీ, నా ఇమీడియట్ ఫ్యామిలీ, వాళ్ళకి సేఫ్టీ చేయకుండా నేనేం చేస్తాను అన్న ఒక భావన నాలో ఉంటుంది. ఓకే, నేను పుట్టుకతో నేను చెడ్డోని కాను కదా. నోబడి, ఎవరు కూడా చెడ్డోళ్ళు కాదు. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్సెస్ వల్ల కొందరు అవుతారు. సో అయితే ఈ అన్ని యాటిట్యూడ్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఎలాగా? ఒక పాజిటివ్ ట్రెండ్తో. ఇప్పుడు అన్నా హజారే గారు ఏదో ఒక ఆందోళన చేశారు కొన్ని రోజుల ముందు. ప్రతి ఒక్కడు క్యాండిల్ పట్టుకుని నిలబడ్డాడు కదా. ఇక్కడ ఎవరో కాశ్మీర్లో ఎవరో చనిపోతే, ఎవరినో రేప్ చేస్తే ప్రతి ఒక్కడు క్యాండిల్ పట్టుకుని నిలబడ్డారు కదా. అంటే మన సమాజంలో మంచివాళ్ళే లేనట్టుగా వీళ్ళందరూ మళ్ళీ కనిపించరు, వినిపించరు కదా. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఎప్పుడు వాళ్ళని ఫోటో తీయలేము, మళ్ళీ కనిపించరు, మళ్ళీ వినిపించరు. కానీ ఒక కష్టం అని వస్తే ఆ లోపల ఉన్న మానవత్వాన్ని బయటకు తీసే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది ఒక పర్టికులర్ కాజ్ వల్ల వస్తుంది. అది గనక సభ్య సమాజానికి ఉపయోగపడ్డట్టయితే సంఖ్య పెరుగుతుంది. అవమానాలకి ఒక స్థాయి అంటూ ఉంటుందంటారా? అంటే ఇది చిన్న అవమానం, ఇది పెద్ద అవమానం, ఇది పట్టలేనంత అవమానం అనేటువంటి స్థాయిలు ఏమైనా ఉంటాయా? లేకపోతే మనం తీసుకున్న దాన్ని బట్టి అవమానాల స్థాయి అనేది పెరుగుతూ తగ్గుతూ వస్తుందంట? అసలు అవమానాలకు స్థాయే లేదండి. దర్ ఇస్ నో స్థాయి. అవమానం ఈజ్ అవమానం, అంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం సేపు వరకు నిరాకరించాను అనుకోండి, అది మీరు అవమానంగా భావించవచ్చు. ఓకే, కానీ నేను ఇప్పుడు నాకెవరో నేను పెన్ను అడిగాను, పెన్ను వాడు ఇవ్వలేదు అనుకోండి, అది నేను పెద్ద అవమానంగా భావించవచ్చు. నాకు విలువ లేకుండా చేశాడు, నలుగురు ముందు నాకు ఒక పెన్ను ఇవ్వలేదు, ఆఫ్టర్ ఆల్ ఒక పెన్నే కదా, దీన్ని ఎంతకైనా తీసుకెళ్ళచ్చు కదా నేను. అంటే మీ మనసును బట్టి దాని స్థాయి ఉంటుంది, నా దృష్టిని బట్టి ఆ స్థాయి ఉంటుంది. ఏ రకంగా నేను దాన్ని చూస్తాను. వాడు నేను అని పెన్ను ఇవ్వలేదా, వాని దగ్గర పెన్ను ఉండి వాడు ఇవ్వలేదా, లేకుంటే ఎందుకు నన్ను అలా కించపరిచారు, అతనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో ఈ అవమానం అని వచ్చినప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాస్తవంలో జరిగే ఒక ఎగ్జాంపుల్ అండి. చెప్పండి. వాట్సాప్ ఉంది, ఓకే, నేను ఇక్కడ నుంచి ఒక మెసేజ్ పంపిస్తాను. 1టికి వచ్చినంత వరకు నాకు ఏం ఆందోళన లేదు, కన్ఫ్యూషన్ లేదు. ఎందుకంటే అది అక్కడ పోయి చేరలేదు, డెలివరీ అక్కడ పోయి చేరలేదు. 1టిక్, సింగిల్ టిక్, గ్రే టిక్, 2 గ్రే టిక్స్ వస్తాయి, అక్కడ చేరిపోయింది. అప్పుడు నేను చూస్తాను, ఎందుకు చూడలేదు, ఎందుకు ఆ గ్రే టిక్ చూడలేదు, ఎందుకు ఆ గ్రే టిక్ చూడలేదు, అయిపోయింది. దాని తర్వాత ఆ గ్రే టిక్ కాసేపటికల్లా బ్లూ టిక్గా మారుతుంది. చూశాడు, అప్పుడు చూశాడు, చూసిన తర్వాత ఇప్పుడు నాకు వాడు రిప్లై ఎందుకు ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అదేగా వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఈ చూసిన సందర్భంలో చూసాక వెంటనే వాడు బ్యాటరీ డౌన్ అయిపోయి సెల్ ఫోనే ఆఫ్ అయి ఉండొచ్చు కూడా. మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. మీకు వచ్చే బ్లూటిక్ మీకు వచ్చేస్తుంది, కానీ అక్కడ మొత్తానికే పోయింది కదా. లేదా అదే టైంలో వాళ్ళు బాస్ ఏదైనా పిలుచుండొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియదు కదా, తెలియదు కదా. కానీ మనం ఏం చేస్తాం, రిప్లై ఇవ్వలేదు కదా అని ఆందోళన పడుతూ ఉంటాం. ఇది తప్పెవరిది, నా తప్ప ఆయన తప్ప? ఓకే, అంటే ఈ దృక్కోణం నుంచి చూస్తే మనదే తప్పు, మనదే ఖచ్చితంగా. కానీ వాడు చూసి ఇవ్వలేదు అని అంటే దానికి కూడా 2 విశ్లేషణలు ఉన్నాయి. ఒకటి, మీరు ఇచ్చిన మెసేజ్ అతనికి నచ్చకపోవచ్చు, కరెక్ట్, నంబర్ 1. నంబర్ 2, యు ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ టు హిమ్, అండర్స్టాండ్ దట్. ఆయన వెనకాల ఎందుకు మీరు ఇంతకంటే అర్జెంట్, ఇంతకంటే కావాల్సిన మెసేజ్ వచ్చి ఉండొచ్చు వేరే చోటు నుంచి. ఉంటాయి కదా, ప్రాధాన్యాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి. ఎప్పుడైనా సరే ఒక మనిషికి 2 స్టేటస్ ఉంటాయండి. ఒకటి, ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ టు దట్ అదర్ పర్సన్, లేకుంటే ఆయన ఒక ఆప్షన్. 2 స్టేటస్ ఉంటాయి.
లేదంటే టోటలీ డిఫరెంట్ పర్సన్. అంటే ఇక మొత్తానికి అసలు అనామికుడు ఎవరో అసలు తెలియదు, పరిచయం లేని ఒక వ్యక్తి, మూడో వ్యక్తి అన్నట్టుగా. అయితే నేను ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతానో ఆ పర్టికులర్ మనిషికి, అప్పుడు తను నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి స్పందిస్తాడు. ఆ టైంలోనే మనం వాళ్ళ దగ్గర ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకుంటాం. ఎప్పుడైతే నేను ఒక ఆప్షన్ ఆ మనిషికి అని అనుకుంటున్నానో, అప్పుడు నేను వెంటపడి ఆయనతో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటే అది నా మూర్ఖత్వం. నేను నా లెవెల్ని మెయింటైన్ చేసుకోవాలి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను కాపాడుకోవాలి. అదే ఏదో సామెత చెప్తూ ఉంటారు, కూడా రావద్దంటే ఎత్తుకోమని ఏడ్చేట. అంతే, కూడా రావద్దు, అదే సేమ్ ప్రాబ్లం. ఓకే, షూర్ సార్. అసలు ప్రతి విషయాన్ని కూడా, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఏ విషయమైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో టీనేజ్ పిల్లలు ముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. జస్ట్ తల్లి మందలించిందని వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు ఎన్నో చూసాం. మరి ఇటువంటి విషయాల్లో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బెటర్ అంటారు? ముఖ్యంగా టీనేజ్ యువకులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? నేను టీనేజ్ యువకులతో పాటు ఇంకా కొంచెం యంగ్ అడల్ట్స్ అని అంటాం, అరౌండ్ 25 years ఆ రేంజ్ ఉంటారు, 25 to 30 years ఆ రేంజ్, జాబ్ సీకర్ సార్, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వీళ్ళందరికీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సలహా ఇస్తానండి. చెప్పండి. ఏంటి అని అంటే, ఏదైనా సరే మీరు పర్సనల్గా ఎప్పుడు తీసుకోకూడదు. దర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఇట్. దాన్ని విశ్లేషించండి ఫస్ట్. అమ్మ మందలిస్తుంది అంటే మందలివ్వని, దాంట్లో ఏముంది? రెండే విషయాలు ఉంటాయి అక్కడ, ఒకట మీ తప్పు, ఒకట ఎదుటి వాళ్ళ తప్పు. ఆబ్వియస్లీ మీ తప్పు ఉంటే సరిదిద్దుకోండి, పొరపాటు అనుకొని సరిదిద్దుకోండి. అగైన్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మంచి వర్డ్స్ ఉన్నాయి. ఎర్రర్, మిస్టేక్, పొరపాటు, తప్పు. తెలియక చేసింది ఎర్రర్. ఎర్రర్ కెన్ బి ఎరేజ్డ్. ఎరేజర్ అని పెట్టారు పేరు దానికి. దాని అర్థం ఏంటి అని అంటే, ఎర్రర్ని ఎరేజ్ చేయడానికి ఎరేజర్ అని పెట్టారు. ఓకే, అది పొరపాటున చేసేది అనమాట. తప్పుకి సరిదిద్దుకోవాలా, దానికి ఒక వెసులుబాటు ఉంది. అది పొరపాటుని సరిదిద్దుకోవాలా. మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండా, ఒక అజ్ఞానం వల్ల జరిగిన ఒక సంఘటనే పొరపాటు. అంతే. అయితే మిస్టేక్ అన్నదాన్ని తప్పుగా భావిస్తాం. మిస్టేక్స్ విల్ బి కాంపౌండెడ్. కాంపౌండెడ్ అంటే దానికి ఒక శిక్ష ఉంటుంది అని అర్థం. అలాగే తప్పు ఏ చేస్తారో దానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. అయితే ఇప్పుడు అమ్మ మందలించింది అని అంటే, ఆమె పొజిషన్స్ ఏమున్నాయో ఓ పక్క, ఆమెను ఎవరు తిట్టారు బయట ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక బలూన్, లోపల ఉన్న ప్రెషర్ ఎట్లాగో బయటికి రావాలి. తనకన్నా కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ మీదనే ప్రెషర్ ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు అమ్మ స్థాయి ఏంటి? ఎవరో పక్కింటోలో, అత్తమామలో, లేకుంటే భర్తనో ఎవరో ఏమో చెప్పుంటారు, లేదా స్కూల్లో ఎవరైనా టీచర్ పిలిచి చెప్పుంటుంది, మీరు సరిగా చెప్పండి అమ్మా, మీరు ఇది లేదు సరిలేదు అని చెప్పి చెప్పుంటుంది. ఈమె పాపం చేసే కృషి చేస్తుంటుంది, కానీ ఏ యాంగిల్లో చేస్తుందో తెలియదు. అదే దీని మీద నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పుంటుంది. ఆమె పొజిషన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వీ షుడ్ ఎంపథైజ్. ఏ ఒక ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ లేకుండా ఉండదు. ప్రతి సొల్యూషన్లోనూ ఒక ప్రాబ్లం మళ్ళీ ఉంటుంది. ఇది ఒక లైఫ్ సైకిల్ మాదిరిగా జరుగుతూనే ఉంటుంది. మీరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల క్షణికావేశంలో చేసుకునే ఏ ఒక్క పొరపాటైనా, ఏ ఒక్క తప్పైనా కూడా మీ ఒక్కళ్ళని మాత్రమే బాధ పెట్టదు. కాకపోతే ఎంటైర్ ఫ్యామిలీ, ఎంటైర్ సమాజానికి బాధ పెడుతుంది. సమాజం మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. అంటే పేర్లు తీసుకోకూడదు ఇక్కడ. అయితే ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారు, మంచి సక్సెస్ఫుల్ పర్సన్ ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళతో ఉన్న వాళ్ళు, ఆ సహచరులు కానీ, ఆ సహ ఉద్యోగులు కానీ, వాళ్ళందరికీ ఏమైపోయింది అని అంటే, సక్సెస్ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయా అన్న భయాందోళన కలిగిపోయింది వాళ్ళు. అంటే చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందో, కంప్లీట్ నెగిటివ్ ఫీలింగ్. అసలు నేను ఎందుకు పని చేయాలన్నట్టుగా. సో ఇంతవరకు ఆలోచనలు కూడా ఆ దిశగా వెళ్తాయేమో, అక్కడ చేరుకుంటే, ఆ స్థాయికి చేరుకుంటే నేను కూడా అలా అవుతానేమో అని. ఆ పర్టికులర్ సమయంలో ఆ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కడు ఆత్మహత్య చేసుకున్నాడంటే చేసుకోలేదు. మరి ఆ ఎగ్జాంపుల్ కనిపించదు, ఈ ఎగ్జాంపుల్ మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఎంత తేడా ఉందో చూడండి, ఎంత తేడా ఉంటుంది చూడండి. సో అందుకని మీ ప్రతి నెగిటివ్ చర్యని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, రకరకాలుగా విశ్లేషించే వాళ్ళు చాలామంది ఉంటారు, మిమ్మల్ని ఎద్దేవా చేసిన వాళ్ళు ఉంటారు, సో మిమ్మల్ని పొగిడేవాళ్ళు కూడా ఉంటారు, మీకు ఆసరాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు.
ఈ నెగిటివ్ పీపుల్ని పక్కన పెట్టేసి పాజిటివ్ పీపుల్తో పాటు మనం ఉన్నాము అనుకోండి, మన ఏ తప్పైనా సరే ఏదైనా సరే మనం ముందుకెళ్ళొచ్చు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోక్కర్లేదు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు సార్. వెరీ నైస్ అండి. చాలా చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచించారు యూత్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.